ఈ వీడియోలో నేను సిద్రా చైన్లో మనకి కేవైసీ గురించి ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో 9 hours ఎగో మనకి ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఈ అప్డేట్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ కేవైసీ ఎందుకు చేసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను. అసలు కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ అనమాట. ఇది ఒక ప్రాసెస్. ఇదేంటంటే మనకి ఇండివిజువల్ లేదా కంపెనీ ఐడెంటిఫికేషన్ కోసం దీన్ని చేస్తాం అనమాట. ఇదేంటంటే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ అండ్ క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్స్లో మనకి ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే మనీ లాండరింగ్ కానీ లేకపోతే టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ ఇట్లా వీటి గురించి జరగకుండా ఉండటానికి మనకేంటంటే ఈ కేవైసీ అనేది చేస్తున్నాం. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కరెక్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్స్ కావాలి. ఎందుకంటే సెక్యూరిటీ ఉండటానికి మనకి కరెక్ట్ డీటెయిల్స్ ఉంటే సెక్యూరిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి టైప్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా మనకి కేవైసీ చేయడానికి మనకి గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి అంటే పాస్పోర్ట్ కానీ, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఇచ్చి మన కేవైసీ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకి అడ్రస్ ప్రూఫ్స్ ఉంటాయి కదా, బిల్స్, యూటిలిటీ బిల్స్ అంటే మనకి కరెంట్ బిల్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇట్లా మనకి ఏంటంటే ఇవి కూడా ఇచ్చి మనం కేవైసీ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. సిద్రా చైన్లో ఏంటంటే చాలామంది కేవైసీస్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఇంకా వీళ్ళు అప్డేట్ ఇవ్వలేదు. వీళ్ళు ఏంటంటే మాస్ కేవైసీ ప్రాసెస్ని స్టార్ట్ చేయడానికి కంపెనీస్కి ఛాన్స్ ఇస్తున్నారు. కంపెనీస్ ఏం చేయాలంటే వాళ్ళ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో మనకేంటంటే ఒక వెబ్సైట్ ఇచ్చారు, sidraclubs.com అని. అప్లికేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు ఏంటంటే దీనికి కంపెనీ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా కంపెనీ సంబంధించింది, అవి sidraclubs.comలో అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి కంపెనీస్ వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత ఏ కంపెనీస్ అయితే ఎలిజిబుల్ అవుతాయో ఈ కేవైసీ చేయడానికి, అంటే సిద్రాలో కేవైసీ చేయడానికి ఆ కంపెనీస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఈ కంపెనీస్ కూడా ఏ కంట్రీ కంపెనీస్ ఆ కంట్రీలో ఉన్న యూజర్స్ కేవైసీకి హెల్ప్ చేస్తాయి. ఇది దేనికి చేస్తున్నారంటే ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మాస్ కేవైసీ మోర్ ఎఫిషియెంట్లీ అని చెప్తున్నారు. ఈ ప్రాసెస్ ద్వారా ఏంటంటే ఏ కంట్రీకి ఆ కంట్రీ సపరేట్గా కేవైసీస్ అనేవి మనకి త్వరగా అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిద్రా చైన్ కేవైసీ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి, అంటే యూజర్స్కి అండ్ కంపెనీస్కి ఈ ప్రాసెస్ని సింప్లిఫై చేయడానికి ఈ స్టెప్ అనేది తీసుకున్నారు. సో మీరు ఏం చేస్తారంటే ఆ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ అనేది వ్యాలిడ్గా ఉండేటట్టు చూసుకోండి యూజర్స్ అయితే. అండ్ కంపెనీస్ అయితే వాళ్ళ పేపర్స్, వాళ్ళ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. లేకపోతే వీళ్ళు ఏంటంటే అప్లికేషన్స్ అనేది రేట్ చేస్తారు. సో మనకేంటంటే ఫ్యూచర్లో అంటే త్వరలో కేవైసీ గురించి అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.